ఐ అప్రిషియేట్ బ్రో. ఫస్ట్ టైం అయినా నైస్ పర్ఫార్మెన్స్. అయ్యో ఆ పోరు నిజంగానే ఐ హేట్ యూ అని చెప్పేస్తే ఏం చేయాలి సారు? ముద్దబ్బాయిరా నువ్వు. తను ఇప్పుడు ఐ హేట్ యూ అనేది కాదు ఇంపార్టెంట్. ఇంకో 2-3 డేస్లో నేనే నిన్ను లవ్ చేస్తున్నాను, నిన్ను వదిలి నేను ఉండలేను, తనే నీకు చెప్తుంది, చెప్పేస్తుంది. అమ్మాయిలు ఎంత స్ట్రాంగ్ అయినా ఒక్క టచ్, ఒకే కిస్సు, ఒకే ఒకసారి హగ్ చేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. నేను నీ లవ్ స్టోరీని ఒక బుక్లో ఫీల్ అవుతాను. ద హోల్ జనరేషన్ కి ఉపయోగపడాలి. పాయింట్ నంబర్ 1, కంపెనీ. బి ఎ గుడ్ కంపెనియన్. ఏదైనా పార్క్ తీసుకెళ్ళు, మాల్కి తీసుకెళ్ళు, సినిమా థియేటర్ గానీ తీసుకెళ్ళు. సినిమా వేరే ఏ థియేటర్ దొరకలేదా? అయ్యో ఇక్కడ మాస్ అమ్మా, అందుకే ఇక్కడికి రమ్మంది. ఇది మన ఫేవరెట్ థియేటర్ బేబే. ఇదా కర్మరా. హలో, ఏంటి ఇంత టైట్ టీషర్ట్ వేసుకుని వచ్చావు? అందరికి నీ ఆర్మ్స్ చూపించడానికా? మరి నువ్వెందుకు ఇంత లిప్స్టిక్ పూసుకుని వచ్చావు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ లిప్స్ చూడాలనా? హలో, అయ్యో నేను సినిమా చూడడానికి వచ్చారా మాట్లాడడానికి వచ్చారా? ఎల్లికెళ్ళి మాట్లాడకుండా. సారీ సార్. మామా మన ఫ్రెండ్. ఇంట్లోనేమో పెళ్ళాం పోరు, థియేటర్కి వస్తే ఈ లవర్స్ పోరు. నో టచ్, నో కిస్, అట్లీస్ట్ ఒక హగ్ అయినా లేదు సార్. లేదంటే ఎలా రా? పోనీలే, ఏ థియేటర్ తీసుకెళ్ళావు? గోకుల్ థియేటర్ సార్. గోకుల్ థియేటర్ కా బ్రో? నువ్వు వేస్ట్ అయ్యా, వేస్ట్. పోనీలే, ఏ సినిమాకి తీసుకెళ్ళావు? సూపర్ సినిమా సార్. ఏ సినిమా రా? ఓమా, అయ్యయ్యో రే, ఓం సినిమా చూస్తే ప్రెగ్నెంట్ అయిన లేడీకి డెలివరీ అవుతుందిరా. నీ తలకాయలా లవ్ చేస్తున్నావురా. నాన్సెన్స్ బ్రో. వీడి స్టూపిడ్ అనాలి. వీడి తల ఎక్కడి నుంచి తీసుకొచ్చావురా ఈ వేస్ట్ గాడిని? టైం అంతా వేస్ట్ చేశాడు. ఎక్కడ ఐడిలో మన పని అయ్యేంత వరకు ఊరుకోరా, తర్వాత సారీ చెప్తున్నాడు సార్. సరే సారీ చెప్పాడు కదా. పాయింట్ నెంబర్ 1 మట్టి కొట్టుకొని పోయింది. పాయింట్ నెంబర్ 2 షేరింగ్. ఇదైనా చక్కగా చెయ్యి. అబద్ధం చెప్పాలి, అమ్మాయిని ఇంప్రెస్ చెయ్యాలి. తన భావాలను పంచుకోవాలి. ఏదైనా యూత్ సెంటర్ కి వెళ్ళాలి, తన్ని మెప్పించుకోవాలి. ఎలాగైనా ఎంగేజ్ చేసుకోవాలిరా. అమ్మయ్యా, దట్ వాస్ ఎ నైస్ జోక్ యా. ఇంతకీ ఏం వర్క్ చేస్తుంటారు మీరు? చాలానే వర్క్ చేస్తాను, కానీ సంపాదన వచ్చేది మాత్రం చేయటం లేదు. ఓకే నైస్. ఏం చదువుకున్నావు? చాలానే చదువుకున్నాను, కానీ పనికొచ్చేంతగా ఏది చదువుకోలేదు. లైఫ్ లో ఖాళీగా కూర్చున్నావంటే ఐ గెస్ ఈ గ్యాప్ లో లవ్ అయి ఉండాలి. డూ యు హావ్ ఎనీ లవ్ స్టోరీస్? యాక్చువల్లీ ఒకే ఒక అమ్మాయి మీద 2 సార్లు లవ్ అయింది. ఫస్ట్ టైం తన ఇంట్లో డాన్స్ చేస్తుంటే చూస్తుండగానే చేతిలో ఉన్న కప్పు జారిపోయింది. కప్పే కదా జారిపడిపోయింది అనుకున్నా. నా మనసే జారిపోయింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నెక్స్ట్ టైం చిన్నపిల్లలతో టపాసులు కాలుస్తుంటే క్లోజ్అప్ లో తన ఫేస్ రివీల్ అయింది. చూస్తుండగానే చిచ్చుబుడ్డి ఆగిపోయింది చిచ్చుబుడ్డి అనుకున్నాను. నా గుండె ఆగిపోయినట్టయింది. అది లవ్ ఎట్ సెకండ్ సైట్. ఆమె గురించి ఎంక్వైరీ చేస్తే ఎవరినో లవ్ చేస్తుందని తెలిసింది. సరే, ఎక్కడున్నా ఎలా ఉన్నా తన సుఖంగా ఉండాలని త్యాగం చేసేసా. వదులుకున్నావా? నువ్వా? నిన్ను చూస్తేనే ఎత్తుకల టైపులా ఉన్నావు. ఏంటి అబద్ధం చెప్పడం కూడా చేత కాదా? ఎన్ని సినిమాల్లో చూడలేదు? నేను చెప్తాను విను. యాక్చువల్లీ నాకు ఒకే అబ్బాయి మీద 2 సార్లు లవ్ అయింది. రామనవమి రోజున ఒక తాత మెట్లెక్కపోయి కాల్ జారి కింద పడబోతుంది. ఆ తాత శ్రీరాముడే వచ్చి కాపాడాడని ఆ అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాడు. ఆ అబ్బాయి స్పీడ్ ఇష్టమైంది నాకు. దేవుడికి దండం పెట్టి బయటికి వచ్చేసరికి అదే తాతకి బుర్ర బుద్ధి ఉందా? వయసు పెరిగింది కానీ బుద్ధి లేదా? ఇక్కడ చెప్పులు పెడతావు, నా పడితేరా? ఏం బండి అనుకున్నావు ఇదే? నా గురించి నీకు తెలియదు కొట్టానంటే మూసుకొని పోవా. చాలా మంది అబ్బాయిలు చూసా, అయితే ఎందుకు ఎవ్వరూ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు. దేవుడు సర్కిల్లో యూటర్న్ కొట్టించి మళ్ళీ అక్కడికే తెచ్చి నిలబెట్టాడు. ఎందుకు సింక్ అవడం లేదే? ఓయ్ చందు,